ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన ఈరోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మేమందరం కూడా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాదిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోమన్నావు. మరి ఈరోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని, ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. కరెంటు ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, 60% నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు, ఫ్రీ ఇసుక అంటూనే 2 రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు. ఈరోజు వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. దాదాపుగా 6-7 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు? ఒక అమ్మఒడి ఇవ్వలేడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు, రైతు భరోసా ఇవ్వలేడు, విద్యా దీవెన ఇవ్వలేడు, వసతి దీవెన ఇవ్వలేడు, 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేడు. కానీ ఆ 1,00,000 కోట్ల రూపాయల్ని ఏం చేశాడో చెప్పడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను. మొన్ననే మనం చూసాం, సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో 3,200 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేశారో చూసాం. అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక రేప్ జరిగినా, ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగినా, ఒక నిత్యావసర ధరలు పెరిగినా, లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్. నేను వీళ్ళందరికీ ఇది జిద్దే చెప్తున్నాను. మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు, ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం. మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని, కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు.
వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని. భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం. మీకు ఏమాత్రం ప్రాణభద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి ఆయన, ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ, కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడితో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పోలీసు ఉన్నతాధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా, పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి ఉన్న ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇందాక దారిలో.
నాగేంద్ర అని ఒక రైతు దాదాపు 3 ఆయన కుటుంబ సభ్యులు బిడ్డలతో సహా భార్యను కూడా ఒక్క నిమిషం సంబంధం ఇది నా దృష్టికి దిగ్గని చెప్పారు నాకు. ఇది 2 అంశాలుగా మేము చర్చిస్తున్నాం. దీన్ని దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి, అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది, ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట, ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే